వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లా, కాకినాడ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగుతున్నాయి. వరదలకు రహదారులు తెగిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎల్లారెడ్డి, కామారెడ్డి ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరడంతో అధికారులు వాహన రాకపోకలు నిలిపివేశారు. బ్రాహ్మణపల్లి వద్ద వరద ఉధృతి కారణంగా రుద్రారం ఎల్లారెడ్డి రహదారి మూసుకుపోయింది. కొట్టాల్, లక్ష్మాపూర్ బ్రిడ్జి వరద కారణంగా తెగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎల్లారెడ్డిలోని పలు కాలనీల్లో వరద నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారులన్నీ జలమయమై రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షం కారణంగా విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో వినాయక చవితి రోజున ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హాజీపూర్ తండా ప్రాంతంలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై నుంచి వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం హాజీపూర్ తండా చెరువు కట్ట తెగిపోయింది. భారీ ఎత్తున దిగువ ప్రాంతాలకు నీరు పోవడంతో వందలాది ఎకరాలు నీట మునిగాయి. పక్కనే ఉన్న జిత్యా తండాను వరద ముంచెత్తింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. దాక్కున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా నాగిరెడ్డిపల్లిలోని ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. వర్షం కారణంగా యాదాద్రి భువనగిరి, నల్గొండ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఇక ఖమ్మం జిల్లాలోని వైరా కొణిజర్ల మండలాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని పంట పొలాలు మునిగిపోయే పరిస్థితి ఏర్పడడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. महेश